లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏపీలో రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతుదారులు ఎక్కువగా గెలుస్తారు? ఏ. వైసీపీ, బి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, సి. కాంగ్రెస్. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోయేలా వైసీపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించే వార్త ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా దవానాలాగా వ్యాపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా సాగుతున్న అంతర్గత పరిణామాలు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తున్నాయి. వైసీపీకి చెందిన సుమారు 10 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారన్న వార్త పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామం నిజమైతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఇది కోలుకొని దెబ్బ అవుతుందనడంలో సందేహం లేదు. గత ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి పార్టీలో సభ్యత్వం నెలకొంది. ప్రధానంగా అధినాయకత్వం తీరు పట్ల కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తమ నియోజకవర్గాల్లో పట్టుకోల్పోయాననే ఆందోళన వారిని వెంటాడుతుందని సమాచారం. తాడేపల్లి కేంద్రంగా సాగుతున్న నిర్ణయాల్లో తమకు ప్రాధాన్యత లభించడం లేదని, కనీసం అధినేతను కలిసే అవకాశం కూడా దక్కడం లేదని సదరు ఎమ్మెల్యేలు అంతర్గత చర్చలో వాపోతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారంతా ఒక జట్టుగా ఏర్పడి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారని నిర్ణయించినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఉత్తరాంధ్ర నుండి 2, కోస్తా జిల్లాల నుండి 4, రాయలసీమ నుండి మరో 4 ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీరంతా ఇప్పటికే అధికార కూటమిలోని పార్టీతో టచ్లోకి వెళ్లారని, భవిష్యత్తు రాజకీయాల గమనంపై స్పష్టమైన హామీ పొందిన తర్వాతే రాజీనామా ప్రకటన చేయనున్నారని సమాచారం. ఒకేసారి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే అసెంబ్లీలో వైసీపీ బలం మరింత తగ్గిపోవడమే కాకుండా కేడర్లో ఆత్మశైర్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. తాడేపల్లి వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ అసమ్మతిని చల్లార్చేందుకు ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పరిస్థితి చేతులు దాటిపోయిందని, ఇప్పటికే సదరు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రజా సమస్యలపై పోరాటంలో పార్టీ వైఫల్యాలు చెందుతుందని, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమను కూడా చుట్టుముడుతుందని వారు భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇట్లాంటి మార్పులు కొత్తేమీ కాకపోయినా 10 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేశారనే వార్త మాత్రం సంచలనమే. ఇది కేవలం రాజీనామా మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడకే సవాల్గా మారే అవకాశం ఉంది. ఈ 10 మందితో పాటు మరికొందరు కూడా బయటకు వచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే తాడేపల్లి కోట గోడలు బీటలు వారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారికంగా రాజీనామా లేఖలు ఇప్పుడు అందుతాయా అని రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఈ రాజకీయ భూకంపం ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాలి.